హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఏంటి అయితే వీడియో మధ్యలో చెప్తాను, వింటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ నేను, మా పాప, మా బాబు అయితే మేము ఆదోనికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా ప్యాసింజర్ ట్రైన్ ఉంటే 6:50కి 7కి అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఫ్రెండ్స్, గుంతకల్ నుంచి అనమాట. సో ఇక్కడ మా బాబు అయితే అసలు చూపించట్లేదు మొహము. చూడండి ఎలా తల దించుకొని కూర్చున్నాడో. సో ఎందుకు వెళ్తున్నాను ఏంటి ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా నాన్న జ్ఞాపకార్థ కూడిక ఫ్రెండ్స్. అంటే మా నాన్న చనిపోయి సంవత్సరం అయింది ఫ్రెండ్స్. సో 1వ తేదీ అనమాట, ఏప్రిల్ 1 లాస్ట్ ఇయర్ అయితే మా నాన్న అయితే చనిపోయారు ఫ్రెండ్స్. సో ఈ ఏప్రిల్ 1కి వచ్చేసి 1 ఇయర్ అయిందనమాట. సో మేమైతే ఇంట్లో ప్రార్థన పెట్టిస్తున్నారు అమ్మ వాళ్ళు, జ్ఞాపకార్థ కూడి. కానీ మళ్ళొక్కసారి మా నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన అయితే ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా అని ఏప్రిల్ 1వ తేదీ ఇది ఫ్రెండ్స్. సో నేను 31st ఈవినింగ్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరాను అనమాట. సో 31st వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇంకా మా పిల్లలు స్కేటింగ్లో అన్నీ ఉన్నారు కదా ఫ్రెండ్స్. గోవా వెళ్ళినప్పుడు కానీ, హైదరాబాద్ కానీ, తాడిపత్రి కానీ ఇలా వెళ్ళినప్పుడు ప్రతిసారి మెడల్స్ తెచ్చుకున్నారు. మా అమ్మ, మా అక్క, మా తమ్ముళ్ళు అందరూ మెడల్స్ అన్నీ తీసుకురండి, మేము చూడాలి ఒక్కసారి, అన్ని కళ్ళతో చూడాలి అనేసి అయితే చాలా హ్యాపీగా అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో ఇంకా మనవడు మనవరాళ్ళు, పెద్దమ్మ ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎంత సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్. ఇలా మనం ఏదైనా మన పిల్లలు సాధిస్తే అందరూ సంతోషపడి ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అంతేగాని మనము ఏం చేసినా కూడా ఏం రెస్పాన్స్ అవ్వకుండా అయితే ఎవ్వరూ ఉండకూడదు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా. సో ఎంత హ్యాపీ ఫ్రెండ్స్. ఇంక అందరూ మెడల్స్ చూస్తున్నారు. కప్ చూడండి, అక్కడ షీల్డ్ కూడా చూస్తున్నారు. ఇక్కడ నా పక్కన వచ్చి కూర్చున్నాడు చూడండి, మా తమ్ముడు అనమాట. సో కల్మషం లేనివాడు ఫ్రెండ్స్, అస్సలు చిన్న తమ్ముడైతే చూడండి, మేనమామ అనమాట నా పిల్లలకి. చూడండి ఇంకా మెడల్స్ అన్నీ వేసుకొని బాగా ఆట పట్టించాడు ఫ్రెండ్స్. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మా అమ్మ కొంచెం చూపు దగ్గర నుంచే చూస్తుంది అనమాట, కనిపిస్తుంది, దూరం నుంచి కనిపించదు కాబట్టి దగ్గర నుంచి తీసుకొని ఆ మెడల్స్ని చూస్తుంది. అందరు చాలా హ్యాపీగా, ఇన్ని మెడల్స్ అన్న వెరీ గుడ్ రా, ఎంత బాగా సాధించారా మీరు అనేసి అయితే. ఏదైనా చిన్నది కానీ ఫ్రెండ్స్, మనం పిల్లలు ఏదైనా సాధించారంటే దానికి ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు అనమాట, వీడు లాస్టోడు, పేరు వచ్చేసి రవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ మెడల్స్ నాకే ఇచ్చేసి ఇక్కడ ఒక 2 అన్నా పెట్టేసుకోండి, నేను తగిలేస్తాను గోళ్ళకి అనేసి అయితే చూడండి మెడలో వేసుకున్నాడు. ఇక్కడ చేతిలో పట్టుకున్నాడు షీల్డ్. ఇద్దరిని ఇక్కడ మేనల్లుడిని పెట్టుకొని అయితే నన్ను తీసుకోక వీడియో ఖచ్చితంగా ఇది పెట్టు వీడియో అనేసి అయితే అన్నాడు ఫ్రెండ్స్. ఇంకా హ్యాపీగా చూడండి ఇద్దరిని పెట్టుకొని నా మేనల్లుడు నా మేనకోడలు సాధించినవి ఇవి మెడల్స్ అనేసి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ అయితే ముసి నవ్వులు నవ్వుతుందనమాట. ఎందుకంటే పళ్ళన్నీ ఊడిపోయినాయి కాబట్టి, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోయినాక చాలా మూత అయితే చాలా ముద్దుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మా అమ్మకైతే పళ్ళు ఏం లేవట్టి ఆ నోరు పెట్టుకొని చాలా హ్యాపీగా అయితే నవ్వుతుంది. మేమైతే ఇంకా వీడియో తీసుకుంటామంటే ఎంత బాగుందనేసి. ఇక్కడైతే అంత కాంపౌండ్ ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి చూడండి, ఇక్కడ చెట్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కానుగ చెట్లు అన్ని ఇంటి పక్కలోనమాట. సో చల్లగా అయితే కాంపౌండ్లో ఉంటుంది. ఇక్కడ అంతా కాంపౌండ్ ఫ్రెండ్స్, చెట్లు నీడ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అదొక్కరోజే ఫ్రెండ్స్, 1వ తేదీ అంతే. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పిల్లలకైతే ఇంకా స్కూల్ అవ్వలేదు. సో కాబట్టి 1వ తేదీ మా నాన్న జ్ఞాపకార్థ కూడిక కోసము మేము 31st వచ్చాము. ఇంక ఈరోజైతే 1 అయిందనమాట, 1వ తేదీ. సో ఇంకా ఈవినింగ్ అయితే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాండిల్స్ పెట్టేసి ప్రేయర్ చేసుకొని అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఇంట్లో అయితే ప్రేయర్ ఉంటుందన్నమాట, పాస్టర్ను కూడా పిలిచాము. సో మళ్ళీ ఒక్కసారి దేవుని వాక్యం వినేసి అందరు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా ఫ్రెండ్స్, ఒకరి ముందు ఒకరి తర్వాత, అంతే ఏముండదు. కానీ మా నాన్న దేవుడిచ్చిన ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మంచిగా అయితే జీవించాడు ఫ్రెండ్స్. సో 80 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు అనమాట, 8 years మా నాన్న బాగా ఉన్నాడు. సో తర్వాత ఇంకా దేవుడు పిలిచాడు కాబట్టి ఇంకా అక్కడ వెళ్ళిపోయాడు అనమాట. సో 1 year అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే ఇంకా నిద్రపోతుంది అనమాట. ఇంకా ముసలి వాళ్ళు కదా ఫ్రెండ్స్, ఇంకా అంతా అలసిపోతారు పండుకోవడం. ఇక్కడ మా పాప అయితే లేపుతుంది, అమ్మమ్మ కాఫీ తాగదు, టీ తాగదు, అక్క చేసింది అనేసి అయితే ఇక్కడ లేపుతుంది అనమాట. ఇంకా నేను బాగుంది అమ్మమ్మతో ఉంటాయి కొన్ని గుర్తులు అనేసి అయితే ఇంకా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఎప్పుడు ఉంటామో తెలియదు కదా ఫ్రెండ్స్, పిల్లలు. మేమైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అయితే మాకు లేరు ఫ్రెండ్స్, మాకు అస్సలు లేరు అనమాట. వాళ్ళు ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు, అసలు మాకు గుర్తు కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ 6కి అంతా వచ్చేసాం ఫ్రెండ్స్, 5:30కి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇంక క్యాండిల్స్ పెట్టేసి చూడండి, ఇక్కడ మా నాన్నగారు ఫ్రెండ్స్, మా నాన్న పేరు వచ్చేసి అబ్రహాం అనమాట. చూడండి 1946లో పుట్టాడంట ఫ్రెండ్స్ మా నాన్న అయితే.
47 ఫ్రెండ్స్, 46 చెప్పాడనమాట మా నాన్ననే అనమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు రాసి పెట్టారు కాబట్టి సో మా నాన్న బాగా చెప్పాడు మాకు అప్పట్లోనే. సో 1946, సో 2025 ఏప్రిల్ 1 అయితే మా నాన్న దేవుని యొక్క పరలోక రాజ్యంలోనైతే విశ్రాంతి పొందుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా క్యాండిల్స్ పెట్టేసి ఇంకా అందరూ ప్రేయర్ చేసుకున్నాం ఫస్ట్ నిలబడి మోకాళ్ళతో ఇక్కడంతా. సో ఇంకా అందరైతే ఇంక ఇక్కడ ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇంక ఇక్కడ చూడండి ఇంకా సాయంత్రం అనమాట 7:30 అలా అయింది ఫ్రెండ్స్. ఇంక ఇంట్లో అయితే పాస్టర్ అయ్య వచ్చేసి జ్ఞాపకర్త కుడిగా మా నాన్నను జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యాన్ని చెబుతూ దేవుడిచ్చిన ఆశ వరకు ఎలా ఉండాలి, మంచిగా జీవించాలి భూమిపైన ఉన్నంత వరకు అనేసి అయితే ఇక్కడ మంచిగా మెసేజ్ అయితే మాకు చెప్పాడు ఫ్రెండ్స్. ఇంకా అందరు విన్నామన్నమాట. ప్రేయర్ బాగా జరిగింది, ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేసింది. సో ఇంకా మంచిగా చిన్నగా ఇంకా మిక్చర్ అవి తెచ్చేసి ఇంకా అందరికి ఇచ్చేసి ఒకసారి జ్ఞాపం చేసుకొని పాటలతో నా దేవుని మహిమపరిచి ఇలా అయితే ఇంట్లో అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. సో ఇది చూసుకోవడానికి అయితే నేను మా పుట్టింటికి రావడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ అంతే. ఇది చూసేసుకున్నాను. సో మళ్ళీ 2వ తేదీ మార్నింగే బయలుదేరాను ఫ్రెండ్స్. కానీ ఎంత మార్నింగ్ బయలుదేరినా ఇక్కడైతే స్కూల్ మార్నింగ్ స్కూల్ కాబట్టి ఆబ్సెంట్ అయిపోయింది. సో 1వ తేదీ 2వ తేదీ పిల్లల స్కూల్ అయితే ఆబ్సెంట్ అయిపోయినారు. ఇక్కడ మా తమ్ముడు అయితే పాట పాడుతున్నాడు ఫ్రెండ్స్. అక్కడ మళ్ళీ తీసుకొని అక్కడ మా తమ్ముని కూతురు, వెనక మా తమ్ముడు, ముందు మా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు నాకు. సో ఒక అక్క నేను అన్న అనమాట. మొత్తం 6 మంది మేము ఫ్రెండ్స్. సో 6 మంది అనమాట. చూడండి ఇక్కడ మా చిన్నక్క, ఇక్కడ మా తమ్ముడు భార్య ఎల్లో శారీ అమ్మాయి, మా తమ్ముడు భార్య, వెనక మా అక్క కూతురు, అక్కడ వెనక ఇంకొక చీరతో ఉంది చూడండి, అక్క పెద్ద అక్క అనమాట. తర్వాత చిన్న అక్క, తర్వాత మా అన్నయ్య, నేను, నాకు 2 తమ్ముళ్ళు. ఇది ఫ్రెండ్స్ నా పుట్టింటి వాళ్ళదైతే. సో ఇక్కడ అందరైతే హ్యాపీగా నాన్న జ్ఞాపకర్త కుడికలోన జ్ఞాపం చేసుకొని పాటలతో స్తుతించి మహిమపరిచి అయితే చేశాం ఫ్రెండ్స్. బాగా జరిగిపోయింది అంతా. సో ఇక్కడ ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంక ఇది 2వ తేదీ మార్నింగ్ అనమాట. ప్యాసింజరు ఇక్కడ 9 గంటలకు వస్తుంది ఫ్రెండ్స్ ఆదోన్లో. ఇది చూడండి ఫ్రెండ్స్, వందే భారత్ ట్రైన్ అయితే స్లోగా వెళ్తుందనేసి చిన్న క్లిప్ అయితే తీసేసాను. సో ఇంకా ఇక్కడ గుంతకల్కి అయితే ఇంకా ప్యాసింజర్ ఎక్కేసి 2వ తేదీ అయితే మళ్ళీ వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.